తదుపరి మీనరాశి. ఈ యొక్క మీనరాశి జాతకులకు లగ్నంలో రాహువు సంచరిస్తున్నాడు. తత్కారణంగా ప్రతి పనిని ఎంతో కార్యదీక్ష పట్టుదలతో పూర్తి చేస్తారు. వాక్స్థానంలో గురువు ఉండడం వల్ల అది ఎంతో తెలివిగా వ్యవహరిస్తారు. శత్రువు చేత కూడా పని చేయించుకోగలిగిన సామర్థ్యం మీకు ఈ వారం లభిస్తుంది. ప్రత్యేకంగా సప్తమ స్థానంలో కేతుగ్రహ సంచారం చేత జీవిత భాగస్వామితో ఎటువంటి వాదోపవాదనలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. భాగ్యస్థానంలో చంద్రగ్రహ సంచారం చేత తప్పనిసరిగా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వారు శుభవార్తలు వింటారు. లాభస్థానంలో శుక్రుడు మరియు కుజుడు సంచరిస్తున్న క్రమంలో ఆర్థిక లాభం సంపూర్ణంగా చేకూరుతుంది. అదేవిధంగా వారం చివరిలో కొన్ని దైవ కార్యక్రమాలకై మీ యొక్క ధనాన్ని వెచ్చించవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. తండ్రి గారితో వాదోపవాదనలకు వెళ్ళకూడదు. తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. భాగస్వామ్య వ్యాపారస్తులతో విభేదాలు కలగకుండా జాగ్రత్త పడండి. మీ యొక్క వ్యక్తిగత విషయాలను చర్చనీయాంశం కాకుండా జాగ్రత్త పడాలి. ప్రత్యేకించి శనేశ్వరుడు 1000 స్థానంలో సంచరిస్తున్న క్రమంలో ఇంటి దైవాన్ని కులదైవాన్ని నమ్మడం ఎంతో ముఖ్యమైన విషయాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. మొత్తం మీద ఈ రాశి వారికి కులదైవాన్ని ఆరాధించడం వల్ల లేదా ఇంటి దేవతను ఆరాధించడం వల్ల అనేక రకాల శుభ ఫలితాలను సకాలంలో పొందుతారు. ప్రత్యేకంగా మహాశివరాత్రి పర్వదినాన తెల్లవారుజామునే లేచి ప్రాతకాలమున స్నానం ఆచరించి శివారాధనకై మీరు ఏర్పాటు చేసుకొని ఆ రోజు శివనామ ధ్యానాన్ని గనక ఆచరించినట్లయితే అత్యద్భుతమైన ఫలితాల్లో మరలా వచ్చే శివరాత్రి వరకు పొందుతారు అనేది సూచనగా తెలియజేయడం జరుగుతుంది.